నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 2, 2025 ఆదివారం. నేటి ప్రత్యేకత వసంత పంచమి, సరస్వతి పూజ. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి చవితి ఉదయం 9:15 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 12:44 వరకు, తదుపరి రేవతి. యోగం శివ ఉదయం 9:08 వరకు, కరణం విష్టి ఉదయం 9:15 వరకు, తదుపరి భవ రాత్రి 8:04 వరకు. వర్జం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:58 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:08 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:54 వరకు. అమృతకాలం రాత్రి 8:23 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. సూర్యోదయం ఉదయం 6:51, సూర్యాస్తమయం సాయంకాలం 6:08. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే, ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి తల్లి తరపు బంధువర్గంతో వివాదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఎవరైతే తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారో దానిని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ఉద్యోగ మార్పునకు కూడా తగిన సమయం కాదు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా లభించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. కళాకారులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అవమానాలను ఎదురవుతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఇక పెట్టుబడులు పెట్టకండి. ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో విభేదాలు అనేవి కనిపిస్తున్నవి. కుటుంబంలో విరోధాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక చిరాకు, కోపం అనేవి అధికంగా వచ్చే అవకాశం కూడా ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ప్రతి విషయానికి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. భూ సంబంధిత వివాదాలు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. బంధువులతో తగాదాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ముందుకు సాగక చిరాకు అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చిక్కులను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు నిరాశజనకంగా ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులు నిరుత్సాహంతో గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం, అలాగే సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక వివాహ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు
మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో ప్రముఖుల పరిచయంతో మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక విదేశీయానానికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. బంధువులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే మీకు ఉపకరించే ఒక సమాచారం అందుతుంది. ఆత్మీయుల నుండి ధనలబ్ధి కూడా కలుగుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. ఇక ఆదాయం కాస్త పెరుగుతుంది. నిరుద్యోగులకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతారు. ఇక సభలు సమావేశాల్లోనూ పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నూతన ఉత్సాహంతో గడుపుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో పురోగతి అనేది కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులు కొత్త అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబపరంగా ప్రోత్సాహం అనేది అందుతుంది. విద్యార్థులు అనుకున్నంత సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనవసరమైన వస్తువులపై ధనవ్యయం చేయాల్సి వస్తుంది. ఇక గృహమున కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అలాగే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన స్నేహాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు కొత్త వారిని మోసపోయే అవకాశం ఉన్నందున కొంత నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఇక తప్పుడు పనుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. బంధువులతో విరోధాలు కలుగుతాయి. ఇంట బయట చికాకులు తప్పవు. మానసిక ఆందోళన వేధిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే పనులలో కొన్ని పొరపాట్లు దొరికే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాల వారికి నిరాశజనకంగా ఉంటుంది. కళాకారుల యొక్క ప్రయత్నాలు మందగిస్తాయి. ఇక విద్యార్థుల నిర్ణయాలలో కొంత నిదానం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మహిళలు కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శివ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇక నిరుద్యోగుల యొక్క కష్టం ఫలించి నూతన అవకాశాలనేవి అందుతాయి. ఇంట బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. పోగొట్టుకున్న ధనం తిరిగి పొందే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి రోజు కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. వ్యాపారాలలో అగ్రిమెంట్లు చేసుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలమైన అవకాశాలను దక్కుతాయి. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సానుకూలంగా సాగుతాయి. సంఘంలో పరపతి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లోనూ కూడా
పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కన్నా కలలు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు తీరుతాయి. వైద్యులు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈరోజు మానసిక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడుతుంది. ఆహార విషయంలోనూ నియమాలు పాటించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించినప్పుడు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబంలో వివాదాలు నెలకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక ఈరోజు ఆదాయం సరిపోక రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. ఇంట బయట సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉన్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మార్పులు జరగడం వలన ఇబ్బంది అనేది కలుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి మానసిక ఆందోళన తప్పక పోవచ్చు. కళాకారులకు కొత్త వివాదాలు చుట్టుముడతాయి. విద్యార్థులకు పరీక్ష కాలమనే చెప్పవచ్చు. మహిళలకు ఈరోజు నిరుత్సాహకరంగా సాగిపోతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా ప్రారంభిస్తారు. ఇక నూతన వాహన గృహయోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే చూస్తున్నారో వారికి విద్యాలాభం అనేది లభిస్తుంది. ఉన్నత విద్యలు చదవడానికి కావలసిన సౌకర్యాలన్నీ లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న చోటి నుండి బదిలీలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక మిత్రుల వలన విదేశీయానం చేయవలసి రావచ్చు. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నూతన గృహయోగం కూడా ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి భాగస్వాములను ఎంచుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. వైద్యులకు కార్యసిద్ధి, అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సానుకూలంగా ఉంటాయి. సమాజంలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఈరోజు. ఇక రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పురోగతి అనేది కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలనేవి చిగురిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి, సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులు విజయాల బాటన పడతారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు వినాయకుడిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే పాత రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. దానితో వారికి కావలసిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయ మార్గాలనేవి మెరుగుపడతాయి. ఇక శుభవార్తలను వింటారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రముఖుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం అనేది చేస్తారు. ఇక ఇంట్లో శుభకార్యాల నిర్వహణ యొక్క ప్రస్తావన వస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు అయితే చేయవచ్చు. కోర్టు వివాదాలు కూడా బయట రాజీపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం మీదే అవుతుంది. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తీరిపోతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటారు. ఇక భూములను, వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలు అయితే దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలకు కొస్త తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలకు ఊహించని పదవి యోగం అనేది కనిపిస్తుంది. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి నూతన ఒప్పందాలు అనేవి జరుగుతాయి. ఇక విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మేలైన సౌకర్యాలు అనేవి లభిస్తాయి. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలకు లోటనేదే ఉండదు. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అన్నీ ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. శత్రువులను సైతం కాళ్ళ వద్దకు తెచ్చుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకు శుభయోగం అనేది కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రుల సమాగమనం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థులు విధేయులుగా మారుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు చేపట్టే ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలనేవి కల్పించబడతాయి. రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. పరిశోధకులకు, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మీకు మేలు చేస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక చికాకు పడతారు. తొందరపాటుతనం అనేది పనికిరాదు. అవమానాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరుల మీద అస్సలు ఆధారపడకండి. విద్యార్థులు విద్యా నష్టాన్ని, ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాన్ని కూడా
కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి కాబట్టి ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టకండి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడం మేలు. అలాగే ఈరోజు ధన నష్టం అనేది కూడా కనబడుతుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం కూడా మీకు మంచిది కాదు. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. వైద్యులు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి రోజు ముఖ్యమైన పనుల్లో చికాకులు ఎదురవుతాయి. మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. రాజకీయ వర్గాల వారికి కొంత నిరాశ తప్పదు. వైద్యులకు, కళాకారులకు కొత్త చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు కొంత శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ధనుసు రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశాలలో నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్స్ లభించే అవకాశం కూడా మీకు ఉంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు. ఇక ఈరోజు నూతన గృహయోగం కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లోనూ బయట రాజీ పడే అవకాశం కనిపిస్తుంది. ఇక వజ్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయాన్ని పొందుతారు. ఆస్తి వివాదాలు కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు, కళాకారులకు సమయం కలిసి వస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు దేవీ ఖడ్గమాల పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఇంటా బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. ఇక సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక బాధ్యత వల్ల ప్రయోజనాలు అనుకున్నట్టుగా పొందుతారు. ఇక ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే పెట్టుబడులలో కూడా నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది అత్యధికంగా ఉంది ఈరోజు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. ఇక అనుకున్న పనులలో పురోగతిని సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కొత్త కాంట్రాక్టులను చేపడతారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి విషయాలలో నెలకొన్న సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. ఇక ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగిపోతాయి.
ఇక ఈరోజు బంధువుల నుండి వచ్చే ఒత్తిడిలు తొలగిపోతాయి. మీ ఆశయాలు సాధించడంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు అందుతాయి. ఇక ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలోని వారి సైతం సహకరిస్తారు. ఇక రాజకీయవేత్తల కళాకారులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. విదేశీ పర్యటనలు కూడా చేస్తారు. ఇక మహిళలకు సోదరుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది సమస్యాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు, అవమానాలు, నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కొంత ఓర్పు వహించాల్సిన రోజుగా చెప్పవచ్చు. అలాగే మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు ఆస్తి నష్టం సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఏమాత్రం కనిపించదు. కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వాన్ని వహించి ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు అనేవి ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. రాబడి కొంత మందగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి అనుకూలంగా లేదు. ఈరోజు కళాకారులకు ఒత్తిడిలు పెరుగుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుకంజ వేస్తారు. మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే ఈశ్వర ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.